బాలాపూర్ చౌరస్తాలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నియోజకవర్గంలో ఈ బాలాపూర్ చౌరస్తాలో ఈ రోజు మనందరం కూడా కలుసుకునే అవకాశాన్ని కల్పించిన కృష్ణారెడ్డి గారికి, కార్తిక్ గారికి, ఇంకా ఇతర టీఆర్ఎస్ నాయకులందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రంజిత్ రెడ్డి గారి అభ్యర్థిత్వానికి మద్దతుగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. మీ అందరితో మేం చేసే విజ్ఞప్తల్లా ఒకటే. సరిగ్గా 5 సంవత్సరాల కిందట తెలంగాణ అనే రాష్ట్రం లేని నాడు మన నియోజకవర్గంలో గాని మన పట్టణంలో గాని ఏ రకమైన పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉన్నదో ఒక్కసారి మీరు దయచేసి ఆలోచన చేయండి. ఆనాడు కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఆనాటి అప్పటి ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త, కానీ ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త అన్నది వాస్తవమా కాదా మీరు ఆలోచించండి. మా అక్క చెల్లెలు ఇక్కడున్న వాళ్ళు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆనాడు 200 పెన్షన్, ఈరోజు మరి వచ్చే నెల నుంచి 2000 రూపాయల పెన్షన్ రాబోతున్నదంటే కేసీఆర్ గారి ప్రభుత్వం పేదల పట్ల ఏ రకమైన ఆలోచన చేస్తున్నదో ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చాలా మంది అంటున్నారు 3 నెలల కిందటనే కేసీఆర్ గారి కోట్లేసినాం, గెలిపించినాం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు, ఈ ఎన్నికకు కేసీఆర్ కు సంబంధమే లేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎన్నికకు అసలు కేసీఆర్ గారికి టీఆర్ఎస్ కు సంబంధం లేదు, ఇదేదో రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ వాళ్ళకు సంబంధించిన ఎలక్షన్ అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ బీజేపీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే